ఆ పైనున్న మనిషి లోపలున్న బంగారాన్ని అంతా చూసి, ఒరేయ్, నేను ముందు ఈ బస్తాను పైకి లాగుతాను, ఆ తర్వాత నేను లాగుతాను, సరేనా అన్నాడు. కానీ ఆ లోపలున్న వ్యక్తికి తన స్నేహితుడు ఆ బంగారాన్ని చూసి వదిలేస్తాడని అనుమానం వచ్చింది. అందుకు అతను కూడా ఆ బస్తాలోకి దూరిపోయి, సరే పైకి లాగు అన్నాడు. ఇతను అనుకున్నట్టుగానే ఆ బస్తా చేతికి చిక్కిన వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి పారిపోయాడు. అడవిలో కాసేపు ప్రయాణించిన తర్వాత ఆ బస్తాలోని స్నేహితుడు బయటకు వచ్చి ఇతన్ని తిట్టాడు. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది, మనిద్దరం ఇక్కడ పడుకుందాం, రేపు పొద్దున మనిద్దరం మళ్ళీ బయలుదేరదాం అన్నాడు. సరే అని చెప్పి ఆ తెల్ల చొక్కా వేసుకున్న స్నేహితుడు గురక పెట్టి నిద్రపోయాడు. కానీ ఆ ఆకుపచ్చ చొక్కా వేసుకున్నవాడు పడుకోకుండా అర్ధరాత్రి ఆ బంగారు సంచిని ఎత్తుకెళ్ళిపోయాడు. కాసేపటికి ఆ తెల్ల చొక్కా వేసుకున్న వాడికి మెలకు వచ్చి, మోసపోయానే అనుకుని వీడి బంగారు బస్తాను పట్టుకుని ఎక్కువ దూరం వెళ్ళుండళ్లే అని చెప్పి ఒక కర్ర తీసి దానికి ఒక తాడు కట్టి టకా టక్కా మంది దాన్ని విదులుస్తూ ఎడ్ల బండిలాగా చప్పుడు చేసుకుంటూ రోడ్డు మీద ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఇంతలోపుకి ఆ ఆకుపచ్చ చొక్కావాడు ఎక్కువ దూరం ప్రయాణించలేక, అమ్మ బాబోయ్ అని చెప్పి ఆ బస్తాను పెట్టి పక్కకు కూర్చున్నాడు. ఆ ఎడ్ల బండి చప్పుడు విని ఎదురు చూస్తూ నించున్నాడు. కానీ అక్కడికి తీరా వచ్చింది తన స్నేహితుడే. ఒరే, మనం ఇద్దరం ఒకళ్ళని ఇంక మోసం చేసుకోలేం, కానీ మన ఇద్దరం ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందాం రా, ఉదయం అవగానే ఇద్దరం డబ్బుని చెరుసగం పంచుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం అని చెప్పి అని అన్నాడు. ఓ తప్పకుండా అని చెప్పి ఆ ఆకుపచ్చ చొక్కావాడు ఆ విషయాన్ని నమ్మి పడుకున్నాడు. కాసేపట్లో ఆ తెల్ల చొక్కా వేసుకున్నవాడు ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి పారిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడికి, ఇదిగో ఒసే, నేను బంగారాన్ని దోచుకొచ్చాను, నువ్వు నన్నును బంగారాన్ని శ్మశానంలో పాతిపెట్టే, కానీ పల్సటి మట్టి పొరతోనే కప్పెట్టు, పూర్తిగా 6 అడుగులు పాతిపెట్టే, అర్థమైందా? అలాగేనండి అని చెప్పి అతన్ని ఆ బంగారాన్ని అలాగే శ్మశానంలో తీసుకెళ్ళి చిన్న గోతులో పాతిపెట్టి ఇంటికొచ్చి 2 దీపాలు వెలిగించి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అక్కడ. ఇంతట్లోపుకి ఈ రెండో స్నేహితుడు వచ్చి అంటాడు, ఏమమ్మా మీ ఆయన ఉన్నాడా? ఇంకేం ఆయనండి, నిన్నే పోయాడు, ఇప్పుడే శ్మశానంలో పాతిపెట్టి వస్తున్నాను. ఇదేమిటిది, ఇంత సడన్గా చచ్చిపోయాడా అని స్నేహితుడికి అనుమానం వచ్చి, అయ్యో అలాగా అమ్మా, పోనీ కనీసం నన్ను అతను పాతిపెట్టిన స్థలానికి దగ్గర తీసుకెళ్ళమ్మా, ఓ దండం పెడతాను అంటాడు. ఓ తప్పకుండా అని చెప్పి అతన్ని ఆ శ్మశానానికి తీసుకెళ్ళి, ఇదిగో ఇదే ఆ సమాధి అని చూపిస్తుంది. ఇతను వెంటనే ఎద్దులు పొలాన్ని దున్నుతున్నట్టు చప్పుడు చేయడం మొదలు పెడతాడు. ఆ చప్పుడుకి సమాధిలో దాక్కున్న తెల్ల చొక్కావాడు, ఇదిగో రైతన్నా, ఎక్కడ దున్నకో, నేను లోపల ఉన్నాను, పక్కెళ్ళి దున్నుకో అంటాడు. అనగానే ఆ స్నేహితుడు ఇసుక పొర కన్నం పెట్టి లోపల ఉన్నవాడు బయటికి లాగుతాడు. చివరికి ఇద్దరికి ఏమర్థం అవుతుందంటే, ఒకళ్ళనొకళ్ళు మనం మోసం చేసుకుంటూ ఉంటే మన ఇద్దరికి ఏం మిగలదు. కాబట్టి ఇద్దరు బంగారాన్ని చెరుసగం పంచుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మోసం చేద్దామని ఉద్దేశం రావడమే పరమ దుర్మార్గం.